మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 చూసాం. అంటే మేము చాలా నీతిగా యథార్థంగా మేము జీవిస్తున్నాం, మీరు ఈ విషయంలో పడిపోయారు, మీరు ఈ విషయంలో తప్పిపోయి ఉన్నారు, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు తినకూడని అని తినేస్తున్నారు, మీరు వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తున్నారు అనేటటువంటి గొడవ పెట్టుకుని మేము చాలా యథార్థంగా ఉంటున్నామని మనల్ని మనం హెచ్చించుకుని ఇతరులని మనం కించపరిచేటట్టు బాధపరిచేటట్టు ఉండకూడదు అని ఈ యొక్క వచనం చెప్తుంది. మనం ఇలా ఉండాలి, తీర్పు తీర్చవద్దు, మేము చాలా యథార్థంగా ఉంటున్నాం, మీరు ఈ విషయంలో తప్పు చేస్తున్నారు అని వాళ్ళని విమర్శించి మనం బాధ పెడితే మనం తీర్పు తీర్చిన వారం అవుతాం. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు, మనము కాదు. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షణ ఇవ్వడానికి, రక్షకుడుగా మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు. ఆయన రక్షించడానికి